మగువా ఓ మగువా 112 ఎపిసోడ్. చంటి వాళ్ళమ్మ ఇంటికి బయలుదేరుతుంది. అప్పుడు చంటి అయ్యగారిని, అమ్మగారికి చెప్పేసి వెళ్దు అమ్మ అనేసి లోపలికి తీసుకొస్తాడు. అప్పుడే అయ్యగారు తన రూమ్లోకి వెళ్తారనమాట. స్టెప్స్లో ఉండి వాళ్ళు అక్కడికి వస్తారు. అప్పుడు చంచలమ్మను పిలుస్తారు వాళ్ళు. అక్కడికి వస్తే నేను ఊరు వెళ్తున్నానండి అని చెప్తుంది. అప్పుడే వెళ్తారా అంటే, అవునండి, మీరు ఇక్కడ నా కొడుకుని కన్న కొడుకులాగా చూసుకుంటున్నారు. నాకు నా కొడుకు గురించి దిగులు లేదు. నాకు ఇంటి దగ్గర పనులు ఉన్నాయి, నేను వెళ్ళాలి అంటుంది. అయితే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి తను కూడా చీర తీసుకొచ్చిస్తుంది అనమాట చంచలమ్మ. అయ్యో, నాకెందుకు అమ్మగారు చీర అంటుంది. మీరు ఇస్తే నేను తీసుకున్నాను కదా, మరి నేను ఇచ్చినప్పుడు మీరు తీసుకోవాలి అంటుంది. ఆ తర్వాత ఆ చీరలో డబ్బులు కూడా పెట్టిస్తుంది అనమాట. అమ్మ, నాకు డబ్బులు ఎందుకమ్మా, వద్దు అంటుంది. పర్వాలేదు, ఏదైనా ఖర్చులు కొంచెం అమ్మా అని ఇస్తుంది. ఆ తర్వాత వెళ్తూ, మీరు నా కొడుకుని బాగా చూసుకుంటున్నారు, అలాగే మీ చేత్తోనే నా కొడుకు పప్పన్నం పెట్టేలాగా చేయండి అమ్మా అంటే, పప్పన్నమే కదమ్మా, ఇప్పుడే వండి పెడతాను అంటాడు. చంటి, పప్పన్నం అంటే నీకు పెళ్లి చేయమని మీ అమ్మ ఉద్దేశము అని సింధూర చెప్తుంది. అప్పుడు చంటి కొంచెం సిగ్గుపడతాడు. చెన్నకేశవులు మాత్రం మళ్ళీ ఆ ఫోటో పట్టుకుని, నువ్వు దొరికితే నా కొడుకు దొరికినట్టే అనుకుని ఆ ఫోటో జేబులో పెట్టుకొని మళ్ళీ బయటికి వెళ్ళబోతూ ఉంటారు. అప్పుడు చంచలమ్మని చంటి అడుగుతాడు, అయ్యగారు ఇంకా కిందికి రాలేదమ్మా అంటే, ఆల్రెడీ వచ్చేస్తారు అయ్యగారు, బయటికి వెళ్తున్నారు అని చెప్తుంది. చంటికి బైక్ సౌండ్ వినిపిస్తుంది అనమాట. స్టార్ట్ చేసినప్పుడు పరిగెత్తుకుంటూ అయ్యగారు మా అమ్మని పరిచయం చేస్తానని పిలుస్తూ ఉంటాడు. అయినా కూడా ఆయనకు వినిపించదు, ఆయన వెళ్ళిపోతారు. సరే, ఇంకొకసారి పరిచయం చేస్తానులే అనుకుని ఇంకా ఆమె అందరికీ చెప్పేసి బయలుదేరుతుంది చంటి వాళ్ళమ్మ. కూడా మా అమ్మని బస్ స్టాప్లో వదిలేసి వస్తానమ్మా అని తీసుకెళ్తాడు. చంటి వాళ్ళమ్మ వెళ్ళిపోయిన తర్వాత సింధూర చంచలమ్మ అక్కడ మిగులుతారనమాట. సింధూర చంచలమ్మ వైపు చూస్తూ ఉంటుంది, ఏమైనా తనతో మాట్లాడుతుందేమో అని. కానీ చంచలమ్మ చూడకుండా అదే విధంగా ముభావంగానే వెళ్ళిపోతుంది అనమాట, సింధూరతో మాట్లాడకుండా. ఆ తర్వాత ఇంట్లో పని చేసే వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సింధూర అమ్మాయి గారు వాళ్ళ అమ్మ నాన్నలు ఇక్కడే వచ్చి ఉన్నారు, వాళ్ళ కూతురికి వాళ్ళు పెళ్లి చేయాలనుకోవడం తప్పేమీ కాదు కదా అని మాట్లాడుకుంటూ ఉంటే చాముండి వింటుందన్నమాట. ఆ చాముండి మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ వాళ్ళు సింధూర వాళ్ళ అమ్మ నాన్నలు ఇక్కడ ఉండడం మనకు తల కొట్టేసినట్టుగా ఉంది, చంచలమ్మత్తకి పరువు పోతుంది, చంచలమ్మత్త పరువు పోయిందంటే మనకు కూడా ఈ ఊర్లో విలువే ఉండదు అని ఏదైనా ప్లాన్ చేయాలని ఆలోచిస్తుంది. మీరిద్దరూ వెళ్ళి వాళ్ళిద్దరిని ఊరి నుండి తరిమేయండి, గొడవ పెట్టుకోండి అని చెప్పి పంపిస్తుంది వాళ్ళ మీదకి సింధూర, వాళ్ళ అమ్మ నాన్న మీదకి. తర్వాత చంటి ఒక చేతి కడియం పట్టుకొని చిన్నప్పటి స్నేహితురాలని గుర్తు చేసుకుంటాడనమాట. ఎందుకంటే ఈరోజు వాళ్ళ అమ్మ పెళ్లి గురించి మాట్లాడింది కదా, ఆ అమ్మాయిని గుర్తు చేసుకుంటాడు. ఆ కడియం ఏంటంటే, చిన్నప్పుడు అమ్మాయి ఏక్తార అనే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ను ప్లే చేస్తూ ఉంటుందన్నమాట. అది చంటి దొంగగా ఫాలో అవుతూ అమ్మాయిని చూస్తూ ఉంటాడు. ఒకసారి ఆ ఏక్తార విరిగిపోతుంది, అక్కడ పడేసి వెళ్తుందనమాట. నెక్స్ట్ డే వచ్చేసరికి అమ్మాయి స్కూల్కి వెళ్తుంటే ఆ ఏక్తారాని రెడీ చేసి అదే ట్యూన్ని పాడుతూ ఉంటాడు. అప్పుడు అమ్మాయి ఎవరు పాడుతున్నారని అలా వచ్చి చూస్తే అదొక దారిలో పెట్టుంటాడు. నా ఏక్తారాని ఎవరు బాగా చేశారు, ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని పిలుస్తుంది. చెట్టు చాటు నుండి, అవును నేనే చేశాను అంటాడు. నా ముందుకు రా అంటే, నేను రాను, నాకు భయము అంటాడు. సరే, నువ్వు నాకు ఇది ఇచ్చినందుకు నేను నీకు కానుకగా ఒకటి ఇస్తాను, నా గుర్తుగా ఇది ఉంచుకో అనేసి తన చేతికున్న కడియాన్ని అక్కడ పెట్టేసి వెళ్తుంది. అదనమాట ఆ కడియం. నాకు తెలిసి సింధూరనే ఉంటుంది ఆ చిన్న అమ్మాయి కూడా. ఆ తర్వాత సింధూర అమ్మ నాన్నలు మాట్లాడుకుంటూ ఉంటారు, మన ఈ ఊరి వాళ్ళు మనతో ఎవ్వరు మాట్లాడట్లేదు, కనీసం మన వైపు తిరిగి కూడా చూడట్లేదండి అని తులసి అంటూ ఉంటుంది వాళ్ళ నాన్నతో. ఇంతలో చాముండి వాళ్ళమ్మ, రవిబాబు వాళ్ళమ్మ అక్కడికి వస్తారు వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి. తర్వాత సింధూర వాళ్ళ నాన్నని చాలా దారుణంగా మాట్లాడతారనమాట. నీకు సిగ్గు లేదా, బుద్ధి లేదా, మా వదిన్నే నువ్వు పంచాయతీలో నిలబెడతావా అనేసి. నా భర్తని మర్యాద లేకుండా అలా మాట్లాడతారేంటమ్మా అంటుంది తులసి. మర్యాద కావాలన్నా నీకు? నీ భర్త మీద కలెక్టరా, జమీందారా, మర్యాద కావాలంటనా? మీ బతుకులెంత, మీరెంత అని బాగా దారుణంగా మాట్లాడుతుంది చాముండి వాళ్ళమ్మ అయితే. వాళ్ళ మనసు నొచ్చుకునేలాగా చాలా దారుణంగా మాట్లాడతారు. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో శ్రీవల్లి పుష్పవతి అవుతుందని చంటి వాళ్ళ దగ్గర నుండే వచ్చి సింధూరకు చెప్తాడు. అయ్యో అవునా, నేను మా చెల్లిని వెంటనే చూడాలని వెళ్ళబోతుంది. ఇంట్లోని వాళ్ళంతా అడ్డుకుంటారు. ఏం జరుగుతుందో మరి రేపు ఎపిసోడ్లో బాగా తెలుస్తుంది మనకు. రేపటి ఎపిసోడ్ అయితే మాత్రం చాలా బాగుండబోతుంది. తప్పకుండా అందరూ చూడండి. చంచలమ్మకు తెలియకుండా సింధూర వెళ్తూ ఉంటుంది. అప్పుడు చంచలమ్మ కారు వేసుకొని వచ్చి అడ్డపడి, బస్సు ఆ కార్యక్రమం చెప్పు అంటుంది.